ఇంజనీరింగ్ అంటే క్రేజీ కోర్స్. పేరెంట్స్ ను ఎవరిని అడిగినా తమ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తామనేవారు. స్టూడెంట్స్ కూడా ఇంజనీర్ అవుతామని చెప్పేవారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు ఇంజనీరింగ్ పై విద్యార్థులకు ఇంట్రెస్ట్ తగ్గుతోంది. 5 ఏళ్లుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు ఇంజనీరింగ్ విద్యకున్న క్రేజే వేరు. ఏ స్టూడెంట్ ని అడిగినా బీటెక్కే. తమ పిల్లలు ఇంజనీరింగ్ చేస్తున్నారని పేరెంట్స్ గొప్పగా చెప్పుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇంజనీరింగ్ పై స్టూడెంట్స్ ఆసక్తి తగ్గుతోంది. 6 ఏళ్లుగా బీటెక్ లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ తగ్గుతున్నారు. బీటెక్ పూర్తి చేసినా ఉద్యోగాలు దొరక్కపోవడంతో వేరే కోర్సుల దారి పడుతున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, ఫ్యాకల్టీ లేకపోయినా కాలేజ్లను రన్ చేస్తుండడంతో విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యపై ఇంట్రెస్ట్ తగ్గుతోంది. ఫీజు కోసం విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకుని తర్వాత గాలికి వదిలేయడంతోనే ఈ సమస్య వచ్చిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కాలేజ్లు విద్యా బోధనపై దృష్టి పెట్టడం లేదు. లెక్చరర్లను నియమించకుండా బీటెక్ పూర్తి చేసిన వాళ్లతోనే మామా అనిపిస్తూ ఇంజనీరింగ్ విద్య వాల్యూ తగ్గేలా చేశారన్న విమర్శలున్నాయి. ఇంజనీరింగ్ చేసినా ప్రయోజనం లేదన్న భావనలో ఉన్నారు స్టూడెంట్స్. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ తగ్గిపోయాయి. పేరున్న కాలేజీల్లో తప్ప మిగతా కాలేజీల్లో రిక్రూట్మెంట్స్ జరగని పరిస్థితి. ఇంజనీరింగ్ చేసిన వారు కూడా కానిస్టేబుల్ జాబ్లకు పోటీ పడుతున్నారు. మార్కెటింగ్ జాబ్ చేస్తున్న వారు ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది 90,000 మంది బీటెక్ పూర్తి చేస్తున్నా అందులో 15,000 మందికి కూడా సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. దీంతో ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలపై దృష్టి పెట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రతి ఏడాది 40% ఖాళీగా ఉంటున్న ఇంజనీరింగ్ సీట్లను తగ్గించే దిశగా కసరత్తు జరుగుతోంది. కాలేజీల అనుమతుల విషయంలో కూడా పక్కాగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు.